నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. నందమూరి బాలకృష్ణ ఈయనకి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కింది. 50 ఏళ్ళు నటుడిగా 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన బాలనటుడిగా సినిమాల రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత హీరోగా ఇన్నేళ్ల పాటు కొనసాగుతూ వస్తున్నారు. ప్రస్తుతం ఆయన 66 ఏమో ఆయన వయసు. అయితే ఇన్నేళ్ల పాటు సినిమాల్లో కొనసాగిన వ్యక్తిగా రికార్డు రావడం ఖచ్చితంగా అరుదైన విషయంతో పాటు ఇదే సంవత్సరంలో ఆయన పద్మభూషణ్ అవార్డు తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి అవార్డుల్లో ప్రతిష్టాత్మక అవార్డు. అయితే ఇది పొలిటికల్గానో లేకపోతే రాష్ట్ర ప్రజలకు ఉపయోగం ఏంటో అని చర్చించడం కాదు, కానీ బాలకృష్ణ ఈ స్థాయిలో ఈ వయసులో కూడా ఎలా యాక్టివ్గా కుర్ర హీరోల కంటే హిట్లు సాధించగలుగుతున్నారు, ఇది కొంచెం చర్చించడానికి ఇది చర్చనీయాంశమా అన్నట్టే ఉన్నప్పటికీ కూడా ఆయన కొనసాగిస్తున్న ఎనర్జీ లెవెల్స్ డెఫినెట్గా చర్చనీయాంశమే. మనం ఏదో ఒక కార్యక్రమంలో బయట కనపడుతూ ఉంటారు. ఆయన మైకో లేకపోతే కేక్ కట్ చేసేటప్పుడు కత్తో లేకపోతే ఆయన చేతిలో ఉన్న ఫోను ఏదో ఒకటి అలా ఎగరేసి దాన్ని పట్టుకొని ఆయన మేనరిజంని ప్రదర్శించిందే ముందుకు వెళ్ళరు. ఆయన మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. ఆ స్థాయి ఎనర్జీ ఎట్లా సాధ్యం అవుతుంది ఆయనకి? ఈ మధ్య కాలంలోనే ఆంధ్రప్రదేశ్లో బసవతారకం హాస్పిటల్ ప్రారంభించడానికి శంకుస్థాపన చేశారు. అక్కడ శంకుస్థాపన చేస్తూ మాదిగ కార్పొరేషన్ చైర్మన్ అయిన ఉండవల్లి శ్రీదేవిని బలవంతంగా చేయబట్టుకొని లాక్కొచ్చి ఆ శంకుస్థాపనలో ఆమెతో పునాదిరాయి పెట్టించి ఆమెతో పూజ చేయించిన విధానంలో మాత్రం బాలకృష్ణ గారు ఎక్కడికో ఎక్కేశారు జనాలకి. ఇవన్నీ ఎట్లా సాధ్యం అవుతున్నాయి ఆయనకి? ఆయన సీక్రెట్స్ ఏంటి వెనకాల? ఆయన కనబడడానికి తెర మీద హీరోగా కనబడినా ఇన్నేళ్ల పాటు సినిమా రంగంలో విజయవంతంగా కొనసాగడానికి, ఇలాంటి ఎనర్జీ కొనసాగించడానికి డెఫినెట్గా ఏదో ఒక శక్తి ఆయన్ని నడిపిస్తుందనే అనుకోవాలేమో కదా. ఆయన మాట్లాడేది స్క్రీన్ బయట మాట్లాడేటప్పుడు కొంతమందికి అర్థం కాకపోయినా, ట్రోల్ అయినా, సినిమాల్లో చెప్పే డైలాగులు బహుశా ఆయనలాగా ఎవరో చెప్పలేరు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అని అంటుంటారు. ఆయనకి ఎట్లా సాధ్యం అవుతుంది? రాజకీయాలు పక్కన పెడితే తెలుగుదేశం పార్టీ నాయకులు అయినప్పటికీ శరత్ చౌదరి గారు ఉన్నారు మనతో. బాలకృష్ణ గారికి చాలామంది దగ్గర వ్యక్తుల్లో శరత్ గారు కూడా ఒకళ్ళు. వారితో మాట్లాడదాం. నమస్కారం శరత్ గారు. నమస్కారం. మీ అభిమాన హీరో, మీకు బాగా దగ్గర వ్యక్తి అయిన బాలకృష్ణ గారికి ఈ అరుదైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కిన సందర్భంగా ఆయనకి మీకు శుభాకాంక్షలు ముందుగా. థ్యాంక్ యూ అండి. అయితే ఇంతకాలం పాటు కొనసాగడం, ఈ ఎనర్జీ లెవెల్స్ కొనసాగించగలగడం, ఇప్పుడు వరుసగా హిట్లు సాధిస్తూ రావడం సినిమా ఇండస్ట్రీలో కుర్ర హీరోలకు కూడా సాధ్యం కాకుండా, ఈ సీక్రెట్స్ అన్నీ ఎట్లా సాధ్యం అవుతున్నాయి ఆయనకి అనేది డెఫినెట్గా కొంత తెలుసుకుంటే మంచిదే. ఇంకొకటి, ఆయన సక్సెస్లో వరుసగా 3వసారి హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచాడు ఆయన. ఇంకొకటి 2019లో 23 సీట్లే తెలుగుదేశం పార్టీకి వస్తే ఆ 23లో హిందూపురం కూడా ఉంది, ఆయన గెలిచాడు. అవును, ఎక్కడ ఆ గాలిలో కూడా ఆయన ఓడిపోలేదు. ఎట్లా సాధ్యం అవుతుంది దీన్ని? అంటే ఆయన కష్టంగా చెప్పాలా, లేకపోతే అదృష్టంగా చెప్పాలా, ఏదో కలిసి వస్తుందని చెప్పాలా, ఎట్లా ఏం చెప్పాలి? గోపి గారు, ఇక్కడ ఈ సంవత్సరం ఏదైతే 2025 మనం చూస్తున్నామో దీన్ని ఖచ్చితంగా నందమూరి నామ సంవత్సరంగా నేను మీకు పరిచయం చేయడానికి ఏమాత్రం సంశయించట్లేదు. అంటే సినిమాల్లోనా? సినిమాల్లో కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడైనా సరే. ఎందుకు చాలా మంది ఒప్పుకోరేమో, మీ అభిమానం కొద్దీ అంటారేమో, కానీ అభిమానం కాదండి, అభిమానం కొద్దీ అనిన మాటలు కాదు. ఏ విధంగా అంటున్నాము అంటే, ఇప్పుడు మీరు ఇప్పటి వరకు చెప్పిన ఇంట్రడక్షన్ మొత్తం మనం అనాలిసిస్ చేసుకోవచ్చు. దానికంటే ముందు ఈ సంవత్సరంలో ఆయన నందమూరి బాలకృష్ణ గారు 74లో తాతమ్మ కళ్ళ ద్వారా ఇంట్రడ్యూస్ అయ్యి ఇప్పటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. అదొక రికార్డ్ అయితే, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 75 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారు ఆయన సినిమా రంగంలో అడుగుపెట్టి. అదొకటి. ఇకపోతే ఎలక్షన్స్ పరంగా కానీ దేని పరంగా చూసుకున్నా కూడా మనకి గత ప్రభుత్వం అయిపోయిన తర్వాత 2024లో చంద్రబాబు నాయుడు గారు, అంతకుముందు
నందమూరి తారక రామారావు గారు ఇద్దరు ముఖ్యమంత్రులు. ఇప్పుడు చూస్తే అంటే తండ్రి ముఖ్యమంత్రి, బియ్యంకుడు బావగారు ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్కి రాబోయే రోజుల్లో మార్గదర్శకంగా కాబోయే ముఖ్యమంత్రిగా ఉండబోతున్న లోకేష్ గారు కావచ్చు, అల్లుడు వారి సోదరి దగ్గుపాటి పురంధరేశ్వరి గారు కావచ్చు, లేదు అని అంటే భరత్ రెండో అల్లుడు వీళ్ళు కావచ్చు. ఇంతమంది రాజకీయ జీవితంలో ఉన్నా కూడా తనతో పాటు మూడు సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా అవ్వడానికి ఒకే ఒక రీజన్ ఏంటి అంటే ఆయన చేసిన మంచి పని. హిందూపూర్కి ఫస్ట్ టర్మ్ ఎమ్మెల్యేగా అయినప్పుడే ఎలాగైనా సరే నీళ్లు తీసుకెళ్ళాలి, హిందూపూర్కి ప్రజలకి దాహార్ద్రి ఎలాగైనా తీర్చాలి అని చెప్పి తన సొంత ఖర్చులతోటి సొంత నిధులతోటి అక్కడ పైప్ లైన్స్ ఏ విధంగా వేపించారు, ఏ విధంగా అక్కడ ఉన్న మనుషులకి దాహాన్ని తీర్చారు అని అనేది అక్కడ హిందూపూర్ ప్రజలు బాగా అక్కును చేర్చుకున్నారు. అందువల్లనే 2019లో తెలుగుదేశంకి 23 సీట్లు వచ్చినా అందులో ఒక సీటు నందమూరి బాలకృష్ణ గారిదే ఉండటం విశేషం. ఇక్కడ ఇప్పుడు చూస్తే గత 4 సినిమాలు తీసుకోండి, అఖండ నుంచి, వీరసింహారెడ్డి దగ్గర నుంచి, డాకు మహారాజ్, ఆ తర్వాత భగవంత్ కేసరి 4 సినిమాలు ఏ విధంగా హిట్ అయినాయి. ఇప్పుడు రాబోయేది అఖండ 2. ఎక్కడా కూడా ఆయన అంత క్రమశిక్షణగా ఉంటున్నారు అని అంటే ఇన్ని సినిమాలు అన్స్టాపబుల్ షో కూడా 3 సీజన్స్ అయిపోయి 4th సీజన్కి ఎంటర్ అవుతుంది అన్స్టాపబుల్ షో. ఇక ఇన్ని చేస్తున్నా కూడా తన ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడూ తగ్గకుండా ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు కుర్ర హీరోలు కూడా ఏంటంటే 3-4 సంవత్సరాలు ఒక్కొక్క సినిమాకి తీసుకుంటున్నారు కదా. కానీ బాలకృష్ణ గారు సంవత్సరానికి ఒక సినిమా కంప్లీట్గా చేస్తున్నారు. ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీలాగా తను మ్యాక్సిమం గ్యాప్ తీసుకునేది మహా అయితే 1 వారం రోజులు తీసుకుంటారండి. నేను పలుమార్లు బాలకృష్ణ గారితో మాట్లాడటం జరిగింది. అయిపోవచ్చింది, ఒక సినిమా అయిపోయింది కదా, ఒక వారం రెస్ట్ తీసుకొని కొత్త సినిమా స్టార్ట్ చేయాలి. ఇట్లా వారం మ్యాక్సిమం వారం రెస్ట్ తీసుకుంటారు ప్రతిరోజు పొద్దున. అది ఏ దేశమైనా కానీ. రెస్ట్ అంటే ఏంటి ఆయనకి? సహజంగా అందరు కామెడీగా మాట్లాడుతుంటారు, రెస్ట్ తీసుకోవడం మాట్లాడుతుంటారు. లేదు అంటే ఆయన సినిమాలు తీసే విధానం ఎలా ఉంటుందంటే ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేస్తారు. నార్మల్ బాలకృష్ణ గారు వేరు, సినిమాలో క్యారెక్టర్ పరంగా తీసుకునే బాలకృష్ణ గారు వేరు. ఆ క్యారెక్టర్ ఉన్నన్ని రోజులు ఆ క్యారెక్టరే ఆయనది, ఇంకా వేరేది ఏది ఉండదు. అంత కాన్సన్ట్రేటెడ్గా అంత అకుంఠిత దీక్షతోటి ఆయన ఏ క్యారెక్టర్ అయినా ఏ రోల్ అయినా చేస్తూ ఈరోజు ఇంత కీర్తి ప్రతిష్టలో సంపాదించుకున్నారు. అంటే సినిమా అయిపోగానే దాంట్లో నుంచి బయటకు వచ్చేస్తారా? దాంట్లో నుంచి బయట సినిమా వరకు పరకాయ ప్రవేశం చేస్తారు అన్నట్టు. ఖచ్చితంగా అయిపోయాక బయటకు వస్తారు. అయిపోయిన తర్వాత బయటకు వస్తారు. ఎక్కడ ఫారెన్ లొకేషన్స్ వెళ్ళినా లేదు అంటే బయట లొకేషన్స్కి వెళ్ళినా ఆయన ఉదయాన్నే 2:30కి లేస్తారు. ఉదయాన్నే 2:30కి నిద్రలేచి తండ్రి గారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏ టైం అయితే లేస్తారో అదే టైంకి నిద్రలేసి ఒక హాఫ్ అన్ అవర్లో ఫ్రెష్ అప్ అయిపోయి యోగాసనాలు అవి ఇవి చేసుకొని వెంటనే పూజ చేసేసి ఆ తర్వాత ఆ రోజుకి సంబంధించిన ఏమేమి ఉన్నాయి అవన్నీ ఒకసారి అనాలిసిస్ చేసుకొని కాన్స్టిట్యున్సీ వాళ్ళతో కొంతసేపు మాట్లాడుకొని అక్కడ ఏమేమి స్టెప్స్ తీసుకోవాలి ఏంటి అనేది రెగ్యులర్గా ఫాలోఅప్స్ చేసుకొని ఆ తర్వాత షూటింగ్స్ ఏమన్నా ఉంటే వాటికి వెళ్ళిపోయి అంటే నిద్రపోతారు. ఇంకా సాయంత్రం 8:30కి ఖచ్చితంగా నిద్రపోతారు. 8:30 to 9 మ్యాక్సిమం. 8:30 నుంచి 9 లోపు ఖచ్చితంగా నిద్రపోతారు. పొద్దున 2:30 నుంచి 3 లోపు ఖచ్చితంగా నిద్రలేస్తారు. అది అంత క్రమశిక్షణగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు ఉండే పరిస్థితి లేదు. అది అంత డెడికేషన్ తనకు మాత్రమే ఉంది. తినే విషయంలో ఎటువంటి ఇదేం లేదండి. ఆయన మంచిగా తింటారు, అన్నీ మంచిగా తింటారు. ఈవెన్ షూటింగ్ స్పాట్లో కానీ ఎక్కడైనా కూడా బాగా కావాల్సిన వాళ్ళు ఉన్నా వాళ్ళతో పాటు కలిసి కూర్చొని ఎవరో ఇంటికి వెళ్ళి ఆ మధ్యకాలంలో తింటూ పెరుగన్నం కూడా తిని ఇట్లా వేళ్ళు కూడా నాకుంటూ ఒక వీడియో వచ్చింది. అంటే ఈయన ఎట్లుంటారు అనేది ఒక వీడియో. పైకి ఏంటంటే అండి బయట మనుషుల్లో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కానీ బాలకృష్ణ గారి మనసు వెన్నపూస కంటే ఇంకా మృదువైనది. అంత చిన్నపిల్లల మనస్తత్వం అయింది. అంత ఫ్రెండ్లీగా అంత క్లోజ్గా ఉంటారు. బయట ఏంటంటే బయట రూమర్స్ ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఎక్కడ బాడీ గార్డ్స్ కానీ ఎవ్వరూ లేకుండా బయటకు వచ్చే ఏకైక హీరో బాలకృష్ణ గారు.
మీరు ఎప్పటి నుంచైనా చెక్ చేసుకోండి. గత 2-3 సంవత్సరాల నుంచి తీసేయండి. గత 2-3 సంవత్సరాల నుంచి ఇంకా తప్పని పరిస్థితుల్లో ఫ్యాన్స్ అందరూ కలిసి వాంటెడ్గా బాడీ గార్డ్స్ని ఎక్కువ పెడుతున్నారు. కానీ ఇదివరకు ఎప్పుడైనా తీసుకోండి, ఒక్క సింగిల్ బాడీ గార్డ్ కానీ బౌన్సర్ కానీ ఎవ్వరు ఉండరు సార్ ఫంక్షన్స్ అంటారా. తనే వస్తారు, సింగిల్గా వస్తారు. తను తీసుకున్న వాటర్ బాటిల్ కూడా తనే కొనుక్కుంటారు. ఒక బిస్లరీ 20 రూపాయల వాటర్ బాటిల్ అన్నీ తనే తెచ్చుకుంటారు. అంత సింపుల్గా ఉండే మనిషి ఆయన. షూటింగ్స్ స్పాట్లో కావచ్చు, ఎక్కడైనా కూడా టైమింగ్స్ పరంగా కూడా టైం అంటే టైం. ఎన్టీఆర్ గారు ఏ విధంగా అయితే స్ట్రిక్ట్గా టైం ఫాలో అవుతారో అదే డిసిప్లైన్ బాలకృష్ణ గారు ఉంటారు. అందువల్లనే అవన్నీ ఫాలో అవుతున్నారు కాబట్టే ఈరోజు ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్ కానీ ఇవన్నీ కూడా ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం, ప్రస్తుతం ఉన్న ఆలోచన విధానం ప్రకారం, ప్రస్తుతం అందరికీ ఏ విధంగా చెప్తే మైండ్లోకి ఎక్కుతుంది అనేది ఆలోచించి దానికి తగ్గట్టుగా స్క్రిప్టులు చేసుకోవటం వల్ల ఈరోజు బాలకృష్ణ గారి సినిమాలన్నీ అంత సూపర్ డూపర్ హిట్లు అవుతున్నాయి. ఇందాక నేను ఉండవల్లి శ్రీదేవి గురించి చెప్పాను కదా, అయితే నేను ఎందుకు శ్రీదేవి గురించి ప్రస్తావించానంటే ఆ రోజు సోషల్ మీడియాలో జరిగిన చర్చ ఏంటంటే అదే నియోజకవర్గానికి ఆమె వైసీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఒక వినాయక చవితి సందర్భంగా ఆ వినాయక మండపానికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టబోతే ఆమె దళిత మహిళ కాబట్టి కొబ్బరికాయ కొట్టనివ్వలేదు, ఆమెని అవమానించారు. అదే రాజధాని ప్రాంతానికి ఎమ్మెల్యే చేత అప్పుడున్నటువంటి వైసీపీ నాయకులు ఆమె కొబ్బరికాయ కొట్టడానికి వీల్లేదని చెప్పారు. ఆమె తీవ్ర అసహనానికి గురయ్యారు. అక్కడ చాలా మానసికంగా చాలా బాధపడ్డారు. అదే రాజధాని ప్రాంతంలో ఆమెనే తీసుకొచ్చి బాలకృష్ణ బసవతారకం హాస్పిటల్కి కొబ్బరికాయ కొట్టించి ఆమెతో శంకుస్థాపన పూజా కార్యక్రమాలు చేయించారు బాలకృష్ణ. అందుకంటే ఎలాంటి మనస్తత్వం అని చెప్పే దగ్గర బాలకృష్ణ అక్కడ ఉదాహరణగా తీసుకున్నారు అన్నమాట. ఇప్పుడు చాలామంది ఇప్పుడు బాలకృష్ణ గారిని ఒక హీరోగా, ఒక ఎమ్మెల్యేగా పక్కన పెడితే ఆయన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి ఒక చైర్మన్. గత 15 సంవత్సరాల నుంచి తనే చైర్మన్గా ఉన్నారు. ప్రతి సంవత్సరం నేను సార్ పుట్టినరోజు పరంగా కావచ్చు, లేదు అని అంటే ఎన్టీఆర్ గారి వర్ధంతి జయంతి సందర్భంగా కావచ్చు వెళ్తుంటాం కదా. చిన్నపిల్లలందరి దగ్గరికి వాళ్ళు ఎంతో మానసికంగా ఇబ్బంది పడిన వాళ్ళు, క్యాన్సర్ పేషెంట్స్ కానీ వాళ్ళందరినీ కూడా ఎంతో దగ్గరికి తీసుకుని, వాళ్ళకేం కులం మతం ఇవేమి ఉండవండి. ఒకసారి హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళ కులం ఏంటి, వాళ్ళ మతం ఏంటి ఇవన్నీ ఉండవు. అదొక ట్రస్ట్ హాస్పిటల్ అయినా కూడా సార్ ప్రతి బర్త్డేకి వాళ్ళందరినీ దగ్గరికి తీసుకొని వాళ్ళకి పూలు, పళ్ళు, పలహారాలు అన్నీ ఇచ్చి ఆ రోజంతా వాళ్ళతోటి గడిపి బయటకు వస్తారు. సో అంత కామన్ పర్సనాలిటీల్లో నిమిడి ఉండే మనిషి బాలకృష్ణ గారు. అందువల్లనే అక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎమ్మెల్యేస్ క్యాస్ట్ ఏదైనా కూడా సార్కి నచ్చారు అని అంటే వాళ్ళని అంత దగ్గరికి తీసుకునే వ్యక్తి. అది ఆయన వ్యక్తిత్వం గురించి. ఇలాంటి అవార్డ్స్కి ఆయన అర్హుడే అంటారు మీరు? ఖచ్చితంగా అండి. అంటే 50 ఏళ్ళు వచ్చినాయి కాబట్టి డెఫినెట్గా 50 ఏళ్ళు నటనలో పూర్తి చేసుకున్నాడు కాబట్టి డెఫినెట్గా అర్హుడే. పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఇలాంటి వాటికి కూడా అర్హులు అవ్వాలంటే ఇలాంటి విలక్షణమైనటువంటి లక్షణాలు ఏవో ఉండాలి వ్యక్తి. ఒకటే చెప్పగలను గోపి గారు నేను మీకు, అవార్డులు ఆయనకు అలంకారం కాదు, ఆయనే అవార్డులకు అలంకారం. అది అవార్డులు అనేది ఆయనకు కొత్త కాదు. ఎట్లా ఫీల్ అవుతారు అవార్డులు తీసుకోవడానికి? ఆయన ఎప్పుడన్నా మీరు పద్మభూషణ్ వచ్చినప్పుడు ఏమన్నా విష్ చేశారా? వెళ్ళి పద్మభూషణ్ వచ్చినప్పుడు విష్ చేసాము, కలిసాము. తర్వాత నిన్న కూడా ఈ అవార్డు వచ్చినప్పుడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇది మనం ఎప్పుడు కూడా ఆయన ఏమంటారంటే కళామ తల్లి ఆశీస్సులు, పైనుంచి అమ్మా నాన్నగారి ఆశీస్సులు, ప్రేక్షకులు అభిమానుల ఆశీస్సులు, వీటన్నిటి వల్ల నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. సో మీరందరే నాకు కొండంత బలం అని చెప్తూ ఆ తర్వాత ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు అని అంటే 3 సంవత్సరాలు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఉన్నాము. ఆ తర్వాత మనకి గత 3 సార్లు, ఇక గత 5 సినిమాలు చూసుకుంటే ఇది డబల్ హ్యాట్రిక్కి రెడీగా ఉన్నాము. ఇలాంటి తరుణంలో సెంట్రల్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేసుకొని పద్మభూషణ్ ఇచ్చిన, ఈరోజు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ వాళ్ళు ఇచ్చిన, ఇవన్నీ కూడా కొంచెం ఆనందాన్ని కలిగించే విషయాలు అన్నట్లుగా. ఇవేవి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం వల్లనో, ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండడం వల్లనో, లోకేష్ మంత్రిగా ఉండడం వల్లనో, ఇంకో అల్లుడు ఎంపీగా ఉండడం వల్లనో, ఇంకో అక్క ఎంపీగా ఉండడం వల్లనో వచ్చినాయి కాదు. అవి
బయట ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారని వరల్డ్ బుక్ ఆఫ్ లండన్ రికార్డ్స్ ఎవరు వాళ్ళ క్రెడిబిలిటీ వాళ్ళకు ఉంటుంది. అవును, దానికంటే ముందుగా తిన విలక్షణ నటన అనేది రికార్డు ఉంది కదా, 50 ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు కదా, రికార్డు ఇప్పుడు వరకు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు లేరు. సో అంటే 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న వాళ్ళు ఉన్నారు కానీ హీరోగా కొనసాగిన వ్యక్తులు. అవును, సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ సంవత్సరాలు ఉన్నారు. ఇప్పుడు రకరకాల క్యారెక్టర్లు చేశారు ఇంకా చాలా మంది. రాఘవేంద్రరావు గారు ఉన్నారు. వీళ్ళందరూ సినిమా ఇండస్ట్రీలో వేరు, కానీ ఒకే పాత్రలో ఒక హీరోగా ఇన్ని సంవత్సరాలు ఉండటం వేరు. అది కూడా ప్రజా జీవితంలో సైమల్టేనియస్గా ఒక హీరోగా ఉండి, ఒక ఎమ్మెల్యేగా ఉండి, అక్కడ చెడ్డ పేరు రాకుండా, ఇక్కడ చెడ్డ పేరు రాకుండా, మళ్ళీ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా ఇక్కడ కూడా ఏ మాత్రం తప్పు జరగకుండా, చెడ్డ పేరు రాకుండా 3 కేటగిరీస్లో తను లైఫ్ని లీడ్ చేయడం అనేది చిన్న విషయం కాదండి. సో దానికి ఈ గుర్తింపు అనేది ఒక విధంగా చాలా మంచిది. ఏమన్నా లక్ష్యం ఉంది అని చెప్తారా ఎప్పుడన్నా మీతో మాట్లాడేటప్పుడు, లేదా కొంతమంది సన్నిహితులతో మాట్లాడేటప్పుడు ఏమన్నా బాలకృష్ణ గారికి ఏమన్నా ఎయిమ్స్ అనేది? ఇప్పుడు బాలకృష్ణ గారు ఎప్పుడూ ఒకటే అంటారు, వచ్చిన ఆపర్చునిటీ ప్రకారం మనం వెళ్ళిపోవటమే, ఏది రాసుంటే అది జరుగుతుంది, అంతేగాని మనకి ఇదే కావాలి అని అన్నట్లుగా మనం ఎప్పుడు ఫోకస్ చేయకూడదు అని అనేది ఆయన మాకు కూడా చెప్పే విషయాలు అవి. అంటే ఇంతమంది పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ వీళ్ళందరూ స్పందిస్తూ ఉంటే అప్పుడు ఒకసారి ఏంటి బాలకృష్ణ గారు ఇలాంటి అరుదైన ఫీట్ సాధించారని అందరూ ఒకసారి అటు చూసేసరికి అర్థమైంది. ఎన్నేళ్ల పాటు ఎలా కొనసాగింది ఈయన, ఎలా కొనసాగించగలిగాడు అనేది తెలుసుకోవాలనే ఉత్సాహం కొంత జనాల్లో క్రియేట్ అయింది. కాబట్టి నేను మిమ్మల్ని పిలిచాను, మీరు దగ్గరగా ఉన్నారు కాబట్టి, కొంత దగ్గరగా ఉండే వ్యక్తులు కాబట్టి. ఎనీవేస్, ఇలాంటి అరుదైన ఫీట్లు బాలకృష్ణ గారితో పాటు మన తెలుగు వాళ్ళకి ఇంకా ఇంకా రావాలని కోరుకుందాం. బాలకృష్ణ గారు ఇంకా మరిన్ని ఫీట్లు సాధించాలని కోరుకుందాం. థ్యాంక్ యూ శరత్ గారు. థ్యాంక్ యూ.